హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వ్లాగ్ అండ్ కొంచెం కూడా ఐడియా లేదు ఎలా తీయాలో. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈరోజైతే మేము భక్షాలు చేసుకుంటున్నాం. సో దానికి పూర్ణం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం అండ్ మైదా పిండి కూడా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మెల్లగా వెడల్పుగా ఒత్తుకోవాలి. దాని మధ్యలో ముందే ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పెట్టుకొని అన్ని వైపుల నుంచి పిండిని తీసుకొని బాగా కవర్ చేయాలి. ఎక్కువ పిండి ఉంది అనిపిస్తే ఆ ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చు. వీటిని మేమైతే భక్షాలని అంటాము. కానీ చాలామంది వీటిని బొబ్బట్లు లేదా బూరెలని కూడా పిలుస్తారని విన్నా. అండ్ ఆల్సో కొందరు వీటిని ముద్దపప్పుతో తింటారంట. ఇంకొందరు మామిడి పండు రసం, ఉల్లిపాయలు లేదా పాలతో కూడా తింటారని విన్నాను. నేనైతే ఇప్పటివరకు ఆ కాంబినేషన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డిషెస్‌లో ఒకటి. ఒకవేళ ఆ కాంబినేషన్స్ నాకు నచ్చకపోతే ఈ డిష్ మీద ఉన్న ఇష్టం తగ్గిపోతుందేమో అని కొంచెం భయం. ఇంకా ఇప్పుడు దాన్ని మెల్లగా రోల్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా మరీ పల్చగా కాకుండా కొంచెం సన్నగా చేసుకోవాలి. వీటిని ఆయిల్‌తో కాల్చడం కన్నా నెయ్యితో కాలిస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నౌ ఫైనల్లీ ఇట్స్ టేస్టింగ్ టైమ్. టేస్ట్ అయితే అదిరిపోయింది. లాస్ట్‌లో నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకొని మరీ తిన్నా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. ఇంకా పాపకి నాప్ టైమ్ అయ్యింది. కొంచెం పాలు తాగి ఇంకా హ్యాపీగా పడుకుంది. ఇంకా ఇప్పుడు మేము మాల్‌కి వచ్చాము. నెక్స్ట్ వీక్ మా అత్తయ్య ఇండియాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ షాపింగ్ చేయడానికి వచ్చాము. మీరు ఎప్పుడైనా లైవ్‌గా మోమోస్ అండ్ డంప్లింగ్స్ చేయడం చూసారా? సో ఈ మాల్‌లో డీన్ థాయ్ ఫుంగ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. పెద్ద గ్లాస్ విండో ఉంది కదా! ఇందులో నుంచి లోపల షెఫ్స్ ఎంత స్పీడ్‌గా, పర్ఫెక్ట్‌గా డంప్లింగ్‌ని చేత్తో ఫోల్డ్ చేస్తున్నారో లైవ్‌గా చూడొచ్చు. సో వీళ్ళ సిగ్నేచర్ సూప్ డంప్లింగ్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మా పాప ఫస్ట్ టైం చెప్పులేసుకుంది కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంది ఇక్కడ. మాల్ మొత్తం తనే నడిచేస్తా అని ఫిక్స్ అయిపోయింది ఇంక. ఇంక మధ్యలో ఎక్కడన్నా ఆపితే ఇంక వెంటనే ఏడుపు స్టార్ట్ అసలు. మన హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవ అయింది అనుకోండి, మీరు మీ వైఫ్ని జస్ట్ షాపింగ్ తీసుకెళ్ళండి. దట్స్ ఇట్. 5 మినిట్స్లో కోపం అంతా పోతుంది. అంటే డైలీ నేను షాపింగ్ తీసుకురావాలి. షాపింగ్ కోసం నేను డైలీ గొడవ పడతా కదా. అంటే నేనేం ఎక్కువగా కొనను, బట్ అట్లీస్ట్ జస్ట్ విండో షాపింగ్ అయినా అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట షాపింగ్కి వచ్చినప్పుడు. అస్సలు చికాక్ చేస్తుంది షాపింగ్ దగ్గర. సో మేము ఒక ప్లే ఏరియాకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది మాల్లో. అక్కడ చాలా కిడ్స్ వస్తారు. సో యా, షీల్ ఎంజాయ్ దేర్. ఇదే ఆ ప్లే ఏరియా. ఇక్కడ ఎప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా తను అందరిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఎవరైనా దగ్గరికి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మాత్రం వెంటనే భయపడి ఏడుస్తుంది. ఫైనలీ బాగా టైర్డ్ అయిపోయి నా దగ్గరికి వచ్చి పడుకుంది ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. హాయ్ ఎవ్రీవన్, హాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వ్లాగ్. హాయ్ గైస్. హలో.